అందరికీ నమస్కారం అండి. నిన్న కన్నబాబుతో కలిసి పండూరు అంతా తిరిగాం. ప్రజలందరూ కూడా జగనన్నకి, అలాగే మా కన్నబాబు గారికి, అలాగే సునీల్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ఎస్ అచ్యుతాపురం తిరిగాం. అక్కడ కూడా ప్రజలందరూ కూడా మన సంక్షేమ పథకాలకి జగన్ గారికి పాదాభివందనం చేస్తారు. అలాగే కన్నబాబు గారికి, ఎందుకంటే మనం ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నింటినీ సవ్యంగా జరిగేటట్టు చూసినటువంటి కన్నబాబు గారికి, అలాగే ఇప్పుడు కాబోయే ఎంపీ సునీల్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు ఏంటి? గౌతమ్ రాజు నువ్వేంటి ఇక్కడ మీరు అనుకోవచ్చు. నా స్వస్థలం కాకినాడ, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, నాకు ఇక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే, పేదవాడు కడుపు నిండా తిండి తిని హ్యాపీగా ఉండే అవకాశాన్ని కల్పించింది మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి కుటుంబానికి రేషన్ కానీ, అమ్మఒడి కానీ, ఏదైనా ఈ పథకాల ద్వారాగా అందరికీ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అని అంటే, పేదవాడు బయటికి వెళ్ళి కష్టపడి ఆ లైన్లో నిలబడి ఆ ఆఫీసుల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా మంచి చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ లీడర్కి రాని ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. ఏంటిది? ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అలాగే ఆ ఆరోగ్యశ్రీని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టినటువంటి మా గొప్ప వ్యక్తి. అలాగే కాన్స్టిట్యున్సీలో వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు అంటే మన కన్నబాబు గారు ఆ పథకాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయని చూసి అందరికీ సవ్యంగా పథకాలు అందేటట్టు చేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి కన్నబాబు గారు. అలాగే ఒక ముఖ్యమంత్రికి ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన వాలంటీర్స్ పెట్టాలనే ఒక ఆలోచన రావడం, ఆ వాలంటీర్స్ ద్వారాగా ఎంతోమందికి ప్రజలకి సేవ చేయడం జరుగుతుంది. ఇంటికి దగ్గరికి వెళ్ళి ఒక కోవిడ్ వచ్చినప్పుడు ఏమండి, ప్రతి ఇంటికి వెళ్ళి మాత్రలు కానీ, ట్యాబ్లెట్లు కానీ, ప్రతి నిత్యావసర వస్తువులు అన్నీ అందించేటటువంటి వాలంటీర్స్ నిజంగా దేవుళ్ళతో సమానం. వాళ్ళకి జీవనోపాధియే కాకుండా, వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా, వాళ్ళు ప్రజలకు ఈ రకంగా సేవ చేయటం, దళారుల మధ్యలో లేకోకుండా వాళ్ళకి డైరెక్ట్గా ఈ పథకాలన్నీ అందేటట్టు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తేనే మనం రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ కన్నబాబు గారికి ఓటేయాలి. అలాగే మన కేంద్రానికి వెళ్ళి మన యొక్క వస్తువులు మనం తెచ్చుకోవాలి అని అంటే సునీల్ గారికి ఓటేయాలి. అంతే తప్ప మనం సునీల్ గారికి ఎందుకు ఓటేయాలి అని నేను అంటున్నానంటే, ఎవరైనా సరే ఒక కాన్స్టిట్యున్సీలో నెగ్గలేదనుకోండి, మళ్ళీ ఇంకో కాన్స్టిట్యున్సీ ఎక్కడ నెగ్గుతామో అక్కడికి చూజ్ చేసుకుంటారు. ఈయన అలా కాదు. 4వ అయినా సరే నేను ఇక్కడే నిలబడతాను, ఇక్కడే ప్రజలకు సేవ చేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇప్పుడు నెగ్గుతాను, నా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి 400 గ్రామాలు ఆయన 400 గ్రామాలు దత్తత తీసుకుంటున్నాడు. దత్తత తీసుకుని ఏం కావాలన్నా అది చేస్తున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఆయన డబ్బుకి కానీ పదవికి కానీ అసలు ఆశ లేదు ఆయనకి. అటువంటి గొప్ప వ్యక్తికి మనం ఓటేసే ఎంపీగా సునీల్ గారిని గెలిపించాలి. అలాగే కన్నబాబు ఆయన అఫ్కోర్స్ ప్రజారాజ్యం నుంచి వచ్చినా కూడా జగన్ అన్న యొక్క ఆశీస్సులతోటి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యి ఎంతో సేవ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు. ఆయన కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో మీరు ఓటేసి గెలిపించాలి. ఎందుకనంటే మన పథకాలను అంటే మనం తిన్నాం, దీన్ని మర్చిపోయామనుకో తల్లి పాలు తల్లి రొమ్ము గుద్దినట్టు ఉంటుంది, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళందరూ మాయ మాటలు చెప్పారు. మనం మాయ మాటలు నమ్మామనుకో ఉన్న అవకాశాన్ని పోతాయి. ఉంచుకున్నది పోద్ది, తెంచుకున్నది పోద్ది, అన్నీ పోతాయి. అందుచేత దయచేసి మీకు అందరికీ నా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. పేదవాళ్ళందరూ కడుపు నిండా తిండి కలిగితే అందరూ ఓర్చుకోలేరు. అందుకనే 100 మంది వచ్చి మన మీద పడుతున్నారు. సో మీరు ఆ మాయ మాటలు నమ్మకండి. ఖచ్చితంగా ఫ్యాన్కి ఓటేయండి, జగన్ అన్న గెలిపించండి, మరి కన్నబాబు గారిని గెలిపించండి, సునీల్ గారిని గెలిపించండి. నమస్కారం. అలాగే వంగా గీత గారు ఏమన్నా సామాన్యురాల, చాలా మంచి ఎడ్యుకేటెడ్, తర్వాత సంస్కారవంతురాలని, మంచి ఎడ్యుకేటెడ్ సంస్కారవంతురాలు. కాకితో కౌరు పంపితే ఇలా కష్టం ఉందండి, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఆ కష్టాన్ని కడతీర్చేటువంటి మహిళ.
సభ్యురాలమే ఆమె ఎమ్మెల్యేగా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అని అంటే ఆవిడ ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసు. ఆ సేవను మర్చిపోయామనుకోండి మనం కన్న తల్లి కన్న తండ్రి రుణం తీర్చుకోలేని వాళ్ళు అవుతాం. అందుకని దయచేసి ఆవిడకి కూడా ఓటేయండి. దయచేసి నమస్కారం. ఏంట్రా ఇటు చెప్తాడు, నేను నిజం చెప్తున్నాను. నేను పెద్ద ఆర్టిస్ట్ కాదు, లేదా నా దగ్గర కోట్లు లేవు. అయినా సరే నేను ఆకలైనవాడికి అన్నం పెడతాను. నా గురించి కావాలంటే మీరు చూసుకోండి. ఆకలైనవాడికి అన్నం పెడతాను. మన కోవిడ్ అప్పుడు కూడా మన ఆర్టిస్టులు బోల్డ్ మంది, కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి, రామచంద్రపురం, యానం, పిఠాపురం, కాకినాడ. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ లేదు. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే షూటింగ్లు లేదంటే పొలం పల్లికి వెళ్ళేవారు. అటువంటి వాళ్ళకి రెండూ లేవు కోవిడ్ అప్పుడు ఎవరో కూడా సాయం చేయలేదు. కావాలి అడగండి. కొండయ్య అని ఒక జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ ఉన్నాడు. అతనితో పట్టుకొని నేను మా ఫ్రెండు, మా కలికి, లేకపోతే మా అబ్బాయి కృష్ణ అందరం కలిపి మేము డబ్బులు వేసుకుని కొండ ద్వారా లిస్ట్ అవుట్ తయారు చేసి ఫిల్టర్ చేసి 3000 మందికి మొత్తం కాకినాడతో సహా 500 రూపాయలు చొప్పున పంచిపెట్టాం. నాకు ఆ కెపాసిటీ లేదు, అయినా సరే చేశాను. ఎందుకంటే నా మనసు అటువంటిది. అటువంటి మనసు ఉన్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి. కనుక ఇప్పుడు ఎంతోమంది యువతల్లో 3 మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర. మన ఇండస్ట్రీ ఓన్లీ ఒక తెలంగాణకు సంబంధించింది కదా, ఆంధ్రాకి కూడా సంబంధించింది. ఆంధ్రాలో కూడా షూటింగ్లు జరగాలి. ఆంధ్రాలో కూడా నటులు 3 మంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది బతుకుతారు. కనుక జగనన్నకు ఓటేయండి. మీలో ఎంతమందో ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఆర్టిస్టులు చూడటం కాదు, మీరే స్వయంగా ఆర్టిస్టులు అవుతారు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ కూడా, సినిమాలు కూడా ఇక్కడ తీసే అవకాశాన్ని జగన్ గారు మనకు కల్పిస్తారు. మన కన్నబాబు గారి ద్వారా నేను హామీ. కనుక దయచేసి మన ముఖ్యమంత్రిని గెలిపించండి, కన్నబాబు గారిని గెలిపించండి, సునీల్ గారిని గెలిపించండి, వంగ గీత గారిని గెలిపించండి.